Hi viewers, good morning. Welcome back to my channel TH Creations. Ninth class Social Studies Economics Lesson 1 Part 1లోని కొన్ని అంశాలు చూద్దాం. పాలంపూర్ గ్రామ కథ. పాలంపూర్లో ఏది ప్రధానమైన కార్యకలాపము? పశుపోషణ, వేట, ఆహార సేకరణ, వ్యవసాయము. పాలంపూర్లో వివిధ రకాల ఏ ఇతర కార్యకలాపాలను పరిమితముగా నిర్వహిస్తున్నారు? చిన్న తరహా వస్తువుల ఉత్పత్తి, పాడి పరిశ్రమ, రవాణా పైవన్నీయు. ఆన్సరు పైవన్నీయు. పాలంపూర్లో ఏది ప్రధానమైన కార్యకలాపం అంటే వ్యవసాయము. పాలంపూర్లో వివిధ రకాల ఏ ఇతర కార్యకలాపాలను పరిమితముగా నిర్వహిస్తున్నారు? పైవన్నీయు. ఉత్పత్తి కార్యకలాపాలకు ఏ వివిధ రకాల వనరులు అవసరము? సహజ వనరులు, మానవ నిర్మిత వస్తువులు, మానవ ప్రయత్నము, డబ్బు. అన్నీ అవసరమే. బోగీలు, గుర్రములు లాగే చెక్కబండ్లు, ఎద్దులు లాగే చెక్కబండ్లు, గేదెలు లాగే చెక్కబండ్లు. పైవన్నీ. ఆన్సరు గేదెలు లాగే చెక్కబండ్లు. జనాభాలో ఎన్నో వంతు షెడ్యూల్డ్ కులాల వాళ్ళు దళితులు ఉన్నారు. రెండవ వంతు, మూడవ వంతు, ఐదవ వంతు, ఒకటవ వంతు. ఆన్సరు మూడవ వంతు. భారతదేశ గ్రామాలలో ఏది ప్రధాన ఉత్పత్తి కార్యకలాపము? వ్యవసాయము. వేటి ఇతర ఉత్పత్తి కార్యకలాపాలను వ్యవసాయేతర కార్యకలాపాలు అంటారు. చిన్న వస్తువుల ఉత్పత్తి, రవాణా, దుకాణాల నిర్వహణ. పైవన్నీయు. ఆన్సర్ ఈజ్ పైవన్నీయు. ఉత్పత్తి యొక్క ముఖ్య ఉద్దేశము మనకు అవసరమైన వస్తువులు, సేవలను ఉత్పత్తి చేయడమే. మనకు కావలసిన వస్తువులను, సేవలను సేకరించడము, మనకు తయారు చేసే వస్తువులను, సేవలను సమకూర్చుకోవడానికి వనరులను సేకరించటము. ఇవన్నీను. ఆన్సర్ మనకు అవసరమైన వస్తువులు, సేవలను ఉత్పత్తి చేయడమే. వస్తువులు, సేవలను ఉత్పత్తి చేయడానికి ఎన్ని అంశాలు అవసరమవుతాయి? 2, 3, 4, 5. ఆన్సర్ ఈజ్ 4 అంశాలు అవసరమవుతాయి. ఆప్షన్ 3. సహజ వనరులు కానివి: భూమి, నీరు, అడవులు, ఖనిజాలు, రోడ్డు. ఆన్సర్ ఈజ్ రోడ్డు. ఉత్పత్తికి అవసరమైన శ్రమను అందించేది: సహజ వనరులు, భౌతిక మూలధనము, శ్రామికుడు. ఇవన్నీ. ఉత్పత్తికి అవసరమైన శ్రమను అందించేది శ్రామికుడు. ఆన్సర్ ఈజ్ శ్రామికుడు. భౌతిక మూలధనము అంటే ఉత్పత్తి యొక్క ప్రతి దశలోనూ అవసరమైన రకరకాల ఉత్పాదకాలు కావాలి. ఉత్పత్తి యొక్క ప్రతి దశలోనూ అవసరమైన రకరకాల ఉత్పాదకాలు అవసరం లేదు. ఉత్పత్తి, శ్రమ, భౌతిక పదార్థాలు అవసరం లేదు. పైవేవి కావు.
ఆన్సర్ ఈజ్ 1. స్థిర మూలధనానికి ఉదాహరణ పనిముట్లు, యంత్రాలు, భవనాలు, రైతు ఉపయోగించే నాగలి లాంటి చాలా సాధారణమైన పనిముట్లు, జనరేటర్లు, టర్బైన్లు, కంప్యూటర్లు మొదలైనవి పనిముట్లు, అలాగే యంత్రాలు, భవనాలు. పైవన్నీ ఆన్సర్ ఈజ్ పైవన్నీ. ముడి సరుకులు చేతిలోని ద్రవ్యము 1 మట్టి, 2 నూలు, 3 కలప, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. కలప, మట్టి, నూలు, కలప, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. ముడి సరుకులు చేతిలోని ద్రవ్యాన్ని ఏమని అంటారు? నిర్వాహక మూలధనము, భౌతిక మూలధనము, వ్యాపార దక్షత, పైవేవి కావు. నిర్వాహక మూలధనము. ఉపయోగానికి లేదా మార్కెట్లో విక్రయించడం కోసం ఒక వస్తువును తయారు చేసేందుకు భూమి, శ్రమ, భౌతిక మూలధనాన్ని ఒక చోటుకు చేర్చే జ్ఞానము మరియు వ్యాపార దక్షత అవసరము. పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. భూమి, శ్రమ, భౌతిక మూలధనాన్ని దేనిని ఏమని అంటారు? నిర్వాహక మూలధనము, జ్ఞానము మరియు వ్యాపార దక్షత అవసరము, మానవ మూలధనము అంటారు. మానవ మూలధనము. భూమి, శ్రమ, భౌతిక మూలధనాన్ని ఒక చోటుకు చేర్చే జ్ఞానము మరియు వ్యాపార దక్షత అవసరం. దీన్ని మనం మానవ మూలధనము అంటారు. ఆన్సర్ 3. ఉత్పత్తిని నిర్వహించటము భూమి, శ్రమ, భౌతిక మూలధనము, మానవ మూలధనము అన్నీ. ఆన్సరు పైవన్నీ. ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, భౌతిక మూలధనం, మానవ మూలధనం. వీటిని ఉత్పత్తి కారకాలు అంటాం. పైవన్నీ. ఎంత శాతం మంది ప్రజలు వారి జీవనోపాధి కొరకు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు? 80, 75, 70, 90. 75. సాగు కింద ఉండే భూమి వాస్తవంగా స్థిరంగా ఉంటుంది, స్థిరంగా ఉండదు, అస్థిరంగా ఉంటుంది, స్థిరంగా అస్థిరంగా ఉంటుంది. ఏ సంవత్సరం నుంచి పాలంపూర్లో సాగు కింద ఉండే భూమి విస్తరించలేదు? 1970, 1965, 1960, 1950. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు అన్ని నోటిఫికేషన్లు అందజేయబడతాయి. థ్యాంక్ యూ.